పిల్ల పంకిన్. అనగనగా ఒక చెట్టు మీద కోతి, నదిలోని మొసలి స్నేహంగా ఉండేవి. చెట్ల మీది కమ్మని పళ్లను కోతి మొసలికి ఇస్తూ ఉండేది. ఆ పళ్లను తిన్న భార్య మొసలి, ఇంత తీయని పండ్లు ప్రతిరోజు తినే కోతి గుండె ఎంత తీయగా ఉంటుందో, నాకు ఆ కోతి గుండె తినాలని ఉంది అని పట్టుపట్టింది. భార్య మాటలకు లొంగి మొసలి కోతిని భోజనానికి ఇంటికి ఆహ్వానించింది. కోతికి ఈత రాదు కాబట్టి మొసలి తన వీపుపైకి ఎక్కించుకుంది. నది మధ్యలోకి చేరుకున్నాక మొసలి, నన్ను క్షమించు మిత్రమా, నా భార్య నీ గుండె తినాలని కోరింది, అందుకే నేను తీసుకువెళ్తున్నాను అంది. అది విన్న కోతి భయపడిన సమయస్ఫూర్తితో, అయ్యో, నువ్వు ముందే చెప్పాల్సింది, నా గుండెను నేను చెట్టుపైనే ఉంచి వచ్చాను, వెంటనే తిరిగి వెళ్దాం, నేను గుండెని తీసుకువస్తాను అని చెప్పింది. మొసలి వెంటనే తిరిగి కోతిని చెట్టు దగ్గరికి తీసుకువచ్చింది. చెట్టు దగ్గరికి చేరగానే కోతి చాకచక్యంగా పైకి ఎగిరి కొమ్మపై కూర్చుంది. తరువాత మొసలితో, మూర్ఖుడా, ఎవరైనా తమ గుండెను చెట్టు మీద ఉంచుతారా? నన్ను మోసం చేయాలని చూశావు, నిజమైన స్నేహితుడిని ద్రోహం చేశావు, ఇకపై నేను నిన్ను నమ్మను అంది. మొసలి తన తప్పు తెలుసుకుని సిగ్గుపడింది. కోతి తన తెలివితో ప్రాణాలను కాపాడుకుంది. ఈ కథలోని నీతి: ఆపద సమయంలో ధైర్యము, తెలివితేటలు ఉంటే ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడవచ్చు. అలాగే నిజమైన స్నేహానికి ఎప్పుడూ ద్రోహం చేయకూడదు. అమాయకంగా అందరినీ నమ్మకూడదు. వివేకంతో వ్యవహరించాలి. బలం కన్నా బుద్ధి గొప్పది. పిల్ల పంకిన్.